మన జీవితంలో మనం అట్లా పోతూ ఉంటే మనం ఇంకా తెలియకుండానే ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం, అసలైన స్థితిలోనికి వెళ్ళాం. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు, దేవుడు చేసి పెట్టింది అది కాదు. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని గొప్పవారిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మహిమ కలిగిన వారిగా చేశాడు. మీకు సర్వాధికారం మీకు ఇచ్చాడు. మీరు వెళ్ళి సువార్తను ప్రకటించాడు, మీరు వెళ్ళి కార్యములు చేయండి, మీరు రీతిగా లోకానికి వెలుగుగా ఉండండి. ఇదిగో మీరు ఈ రీతిగా పాదములో ఆ యొక్క క్రిందకి సమస్తమును తీసుకుని రండి. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా మిమ్మల్ని చేశానంటే, లేదు ప్రభు ఈ రూట్లోనే తెలియకుండానే ఇంకా వెళ్ళిపోతా ఉన్నాం. మనకి ఆ రీతిగా వచ్చి చెప్తున్నా కూడా మాకు సొల్యూషన్ అది మాకు ఇది కాదు. కానీ ఉండవలసిన మేము ఆలోచించిన ప్రకారంగా ఈ సమస్య ఎట్లా, దీంట్లో నుంచి ఎట్లా తీరాలో చెప్పు అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. దాంట్లోనే ఉంటూ, దాన్నే హత్తుకుంటూ, వాటిలోనే పరిగెడుతూ, ప్రభువా ఈ సమస్యను ఎట్లా తీసేస్తానమ్మా, ఇగో తీసేసాను కదా, ఇట్లా అంటే దీంట్లో నుంచి ఎట్లా తీస్తావు, వీరి ద్వారా ఎట్లా తీస్తావు, ఈ స్థితి ద్వారా ఎట్లా తీస్తావు, దీని ద్వారా మాకు ఎట్లా ఇస్తావు, ఇట్లా చెప్పు అంటావు. నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు కష్టం అనుకుంటావు, నష్టం అనుకుంటావు. లేకపోతే నువ్వు ఎట్లా వెళ్తావు దేవుని యొక్క సన్నిధికి? ఆయన కార్యం చేసింది నువ్వు అట్లా నశించిపోవడానికి కాదు. హల్లెలూయా. ఆ రీతిగా మనం అవ్వాలి.